మరోటి మిగిలింది. మరో చుక్కతో దాన్ని కూడా తమ్మాయ్ వెంటనే మరో బొంది లేచిపోతే గుట్టు దక్కదు. కమ్ముకొచ్చేందుకునే ఉన్నాగా పాపి. ఆ గౌరీ నాకు పీడకలే, వెంటనే హతమార్చవే. ఇప్పటి మట్టుకు నా వల్ల కాదు. ఎదురు తిరుగుతున్నావా? ఎందుకన్నా మంచిదని ముందు జాగ్రత్త మీద ఉండమంటున్నాను. ఒక భార్య పోయినా ఇంకో భార్య ఉంది అయ్యగారికి. ఆ ఒక్క బిడ్డ పోతే వారు ఊరుకుంటారా? అది బ్రతుకుంటేనే భరించలేనే. అంతకసైతే చంపితే ఏముంది, ఏ వెర్రివాడికో ఇచ్చి కట్టండి. మీకడ్డేమిటి? వెంటనేనా? వెంటనే అయితే తంట. వయసు వచ్చేదాకా ఓపిక పట్టండి. అప్పుడు దొప్పుకుంటుందా? అప్పటికప్పుడు వేద్దాం. అందాక బ్రతుకుందామని. పాపి చిరాయి ఉన్నారు కదమ్మా. చెప్పిన మాట వినకపోయినా మంచి ఉపాయమే చెప్పావు. అంతే అంతే, కొన్నేళ్ల పాటు దాన్ని రాచి రంపని పెట్టు. తర్వాత ఓ వెర్రివాడికిచ్చి అలో లక్షణ అనిపించవచ్చు. నలకలున్నాయా? అద్దం అంటే కోట. నలకలు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? మన బుద్ధుల్లాగే అవి పుట్టుకొచ్చాయి. అమ్మలేకపోతే అన్నానికే బాధ, అయ్యలేకపోతే అప్పు బాధ, ఆలిలేని బాధ. అయ్యో అబ్బా, ఆలిలేని బాధ అంతంత కాదయా, ఆలిలేని బాధ అంతంత కాదయా. నన్ను కన్న తండ్రి నందికేశ, నందికేశ. తంటాలు. ఓ అమ్మా, చిన్న మనవి. ఏమిటది? గోరంత విషంగా ఇప్పించారంటే. కావే కావే. అదేనమ్మా, దానికే నాకు సరిపడిట్టే. ఇద్దరం ఒకేసారి గుట్టుకుమంటాం అంతే. వెర్రివాడ, అదా నీ బాధ? అదేనమ్మా. మా సేవకులకి ఏ లోపం రాని. ఆ మహాయిందాల అదృష్టవంతురాలు 5వ తను చల్లగా ఉండగానే వెళ్ళిపోయింది. ఆ భాగ్యం అందరికీ అబ్బుతుందా? అన్నీ తెలిసిన ధీరులు మీరే ఇలా ఉంటే పాపం బిడ్డ తలడెళ్ళిపోదు. గౌరికి తల్లైనా తండ్రి అయినా ఇక మీరే కదా. గౌరేది తోటలో ఆడుకుంటుంది. అబ్బో శుభం ఎరగని బిడ్డ. అప్పుడు క్యూబమంది అంతలో మర్చిపోయింది. నేను మరిపిస్తున్నా. ఆ బ్రతుకు మట్టుకే ఉంది. అది బాగుండటమేగా కావాల్సింది ప్రభు. భామా, నాకు ఈ దుఃఖంతో మతి తప్పింది. ఇక గౌరికి ప్రజలకు నీవే తల్లివి.
ఏమ్మా ఆ పటం తీసి అవతల పారే. అదేం పాపం చేసిందమ్మా? అలా పడి ఉండనేయండి. నోరు మూసుకు చెప్పినట్టు చేస్తావా, నరికించమన్నావా? అమ్మా మీదట బొంకు బొంకాను, క్షమించండి అమ్మా. కావి కావి మా అమ్మ ఏదే ఎక్కడ కుట్టిందే? అంతా నాటకమైతే ఆడకపోతే ఈ అమ్మ చేతులు బతకడమే. అమ్మగారి పటం తీసేయమందక్క. అంత పాపాన్ని పొడగట్టింది. అవునులే, ప్రాణాలు తీసి మా అమ్మారికి ఇది ఒక లెక్క. కొలువు చాలు గాని కోట విడిచిపోదాం పద. పోతే బిడ్డేం కాను, ఆ అంబే ఆదుకుంటుంది కదా. గాల్లో దీపం పెట్టి అమ్మా నీ మహిమ అంటా అన్నమాట. మంచో చెడ్డో బిడ్డ తనింటికి తాను వెళ్ళేదాకా మనం ఇక్కడే. అవును, చిన్నదానమైనా నీకున్న బుద్ధి నాకు లేకపోయింది. ప్రాణం పోయినా గౌరిని విడిచిపెట్టిపోను. అమ్మా క్షమించండి అమ్మా. అయ్యో దెబ్బ తగిలిందమ్మా? లేదులే, పూజకి పూలు కోసుకుందామని వచ్చారా రంగడు? నేను కోసి తీసుకొస్తానమ్మా, మీరు ఆ నీడను కూర్చోండి ఏమ్మా. సిగ్గు సరవలేదే, ఏం పొడు పుట్టావే? మీ నాన్న నీకు పట్టం కడదాం అనుకుంటుంటే నువ్వు మట్లో పొరలాడుతున్నావు. మాకు అప్రదిష్ట చేస్తావుటే గట పని చేయకుండా ఉంటావా? మళ్ళీ రావు కదా. చెప్పిన మాట వింటావా? వింటాను పిన్ని. పరా మళ్ళీ ఛాయకు వచ్చాడు చూడు, కాళ్ళు వెరగస్తా. రే రంగా, అడ్డం పెడదాం అనుకున్నాను రా. కాళ్ళాళ్లే చేతులాళ్లే. అడ్డం పెడితే నీకు 2 వడ్డించేదే. అలాగే కనబడుతుంది. పాపం ఇదేం పుట్టగా? రాణి గారిది రాక్షస పుట్టక, అమ్మాయి గారిది దేవతా పుట్టక. అవును పాపం. అడ్డం పెడదాం. అమ్మ వద్దు వద్దా మాది. గౌరీ, ఏం పిన్ని ఏమిటి వేషం? లేచి పచ్చరి కట్టుకో. మా దేశం నుంచి మాసింది. ఇలా ఏబ్రాసలు ఎదురు పడితే ఆవిడ ఏమనుకుంటుంది? సౌత్ కూతుర్ని తిన్నగా చూడలేదు అనుకోదు. లే, ఇంకా పూజ కాలేదు పిన్ని. ఈ పూజలన్నీ ఎవరి ప్రాణం తీయడానికే? లేస్తావా లేదా? ఆ బొమ్మ అవతల పారిస్తే పీడ వేరగడవుతుంది. పిన్ని పిన్ని అపచారం వద్దు పిన్ని, తీయకు తీయకు తీయకు. లే పిన్ని.